మనకందరికీ తెలుసు ఏంటంటే, ఒకవేళ సరే వైఫ్ కానీ, హస్బెండ్ గానీ అడల్టరీ చేస్తే అది క్రిమినల్ అఫెన్స్ కాదు. ఓన్లీ గ్రౌండ్ ఫర్ డివోర్స్ అని జెప్పేసి. అంటే ముందేంటంటే ఎవరైనా సరే హస్బెండ్ గనుక అడల్టరీ చేసినా, వైఫ్ అడల్టరీ చేసినా గూడా ఎళ్లి కేస్ పెడితే జైల్‌లో వేసేవాళ్ళు. కానీ ఆ తర్వాత ఐపీసీ నుంచి ఆ సెక్షన్ తీసేశారు కాబట్టి ఇప్పుడు విడాకులు వేయడానికి ఒక గ్రౌండ్ మాత్రమే అవుతది. ఏది అడల్టరీ. రీసెంట్‌గా ఒక కేస్ ఫైల్ అయింది. ఆశ్చర్యకరంగా ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇంకో ఆవిడ మధ్యలో వచ్చినందుకు వాళ్ళ వైఫ్ ఎళ్లి ఎవరైతే మధ్యలో వచ్చిండ్రో అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మీద వాళ్ళ వైఫ్ కేస్ పెట్టింది. ఎందుకంటే ఫర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ద మ్యారేజ్. సో, దీన్ని ఇంకా మనము అంటే క్లియర్‌గా మాట్లాడుకోవాలనుకుంటే టార్ట్స్ యాక్ట్ ఉంటుంది. అందులో ఏంటంటే ఏలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అని ఒకటుంటుంది. సో, అక్కడ ఆవిడకి ఏలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ జరిగింది కాబట్టి ఈ ప్రాబ్లమ్ తను ఇంకొక థర్డ్ పర్సన్ వల్ల రైజ్ అయింది కాబట్టి ఆ థర్డ్ పర్సన్ మీద ఆవిడ కేసు వేయడం జరిగింది. ఇది ఢిల్లీ హైకోర్టులో. సో కేసు వచ్చేసి షెల్లి మహాజన్ వర్సెస్ భానుశ్రీ బాల్. ఇది ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళింది. లోవర్ కోర్టులో ఇది అడ్మిట్ కాలేదు. కానీ తర్వాత హైకోర్టు వెళ్ళిన తర్వాత అడ్మిట్ అయింది. ఈ కేసు అనేది అడ్మిట్ చేసుకున్నారు. సమన్స్ వెళ్ళింది. ఇంకా ప్రొసీడింగ్స్ కూడా స్టార్ట్ కాలేదు. ఒక్కసారి ప్రొసీడింగ్ స్టార్ట్ అయిన తర్వాత కేసు ఫర్దర్ ఏమవుతుందో దాని వర్డిక్ట్ వచ్చిన తర్వాత జడ్జ్మెంట్ బట్టి ఈ కేసుని ఎవరైనా సరే తర్వాత ఫర్దర్ యూస్ చేసుకోవచ్చు. ఎవరన్నా ఇలాంటి వాటికి కనుక బలై ఉన్నా అంటే సఫర్ అయి ఉన్నా కూడా ఆ థర్డ్ పర్సన్ మీద అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎవరు వచ్చినా సరే గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా సరే వాళ్ళ మీద ఈ కేసు అనేది పెట్టుకోవచ్చు.